సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పార్లమెంటు ప్రభుత్వం చాలా గౌరవం కలిగి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చకు లోక్సభలో సమాధానం ఇచ్చిన మోదీ, రైతులు పాత వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థల్ని అనుసరిస్తున్నామని భావిస్తే ఆ దిశగా వెళ్లవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేసిన ప్రధాని, దేశాన్ని విభజించి గందరగోళపరిచే కాంగ్రెస్ సొంత పార్టీకి మాత్రమే కాకుండా దేశానికి కూడా ఏ మేలు చేయదు అని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అభయం ఇచ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని, ఈ ప్రసంగం దేశ సంకల్ప శక్తిని చాటి చెప్పిందని అన్నారు. భారత్ గొప్ప శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తోందని తెలిపిన ప్రధాని, ఆ దిశగానే ఆత్మ నిర్భర్ భారత్ నినాదాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఔషధ తయారీ రంగంలో దేశం ఇప్పటికే ఆత్మ నిర్భర్ సాధించిందన్న మోదీ, భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని తెలిపారు. కరోనా నుంచి దేశ ప్రజల ప్రాణాలను దేవుడే కాపాడాడన్న ప్రధాని, ముందుండి పోరాటం చేసిన వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే ఆ దేవుళ్లని అభివర్ణించారు. కరోనా తర్వాత దేశ ప్రజల ప్రణాళికలు మారాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలపై స్పందించిన ప్రధాని, దేశ వ్యవసాయ రంగాన్ని మార్చడానికే వీటిని తెచ్చినట్లు వివరించారు. చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల గౌరవం ఉందన్న మోదీ, వారితో చర్చలకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. రైతులు పాత వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను పాటిస్తామని కోరుకుంటే పాటించవచ్చని స్పష్టం చేశారు. సాగు చట్టాలపై తన సమాధానం సమయంలో కాంగ్రెస్ లోక్సభ నుంచి వాకౌట్ చేయగా, ఆ పార్టీ వైఖరి పట్ల ప్రధాని ఘాటు విమర్శలు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్లు తన ప్రసంగం వింటూ ఉంటే లోక్సభలో ఆ పార్టీ వాకౌట్ చేసిందని మండిపడ్డారు. దేశాన్ని విభజించి గందరగోళపరిచే కాంగ్రెస్ సొంత పార్టీకే కాకుండా దేశానికి కూడా ఏ మేలు చేయదని విమర్శించారు. इस कोरोना काल में 3 कृषि कानून भी लाए गए। ये कृषि सुधार का सिलसिला बहुत ही आवश्यक है, महत्वपूर्ण है और वर्षों से जो हमारा कृषि क्षेत्र चुनौतियां महसूस कर रहा है, उसको बाहर लाने के लिए हमने निरंतर प्रयास करना ही होगा। कृषि क्षेत्र की इन भावी चुनौतियों को हमने अभी से डील करना पड़ेगा। मैं एक देख रहा था कि यहाँ पर जो चर्चा हुई और विशेष करके हमारे जो कांग्रेस के साथियों ने चर्चा की, मैं ये तो देख रहा था कि वो इस कानून के कलर पर तो बहुत बहस कर रहे हैं। ब्लैक है कि व्हाइट है, ब्लैक है कि व्हाइट है। अच्छा होता उसके कंटेंट पर चर्चा करते, उसके इंटेंट पे चर्चा करते, ताकि देश के किसानों को भी सही चीज पहुंच सकती थी। जहां तक आंदोलन का सवाल है, आंदोलन कर रहे सभी किसान साथियों की भावनाओं का ये सदन भी और ये सरकार भी आदर करती है और हम मानते हैं कि अगर इसमें कोई कमी हो, सचमुच जो किसान का नुकसान करती है, उसमें बदल करने में क्या जाता है जी। 2022లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని గుర్తు చేసిన ప్రధాని, ఈ కార్యక్రమం నేపథ్యంలో అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. 2022 నుంచి 100 ఏళ్ల వేడుకలు జరిగే 2047 వరకు ప్రపంచంలో భారత్ ను సమున్నత స్థానంలో నిలిపే ఆలోచనలు చేయాలని సూచించారు. भारत आजादी के 75वें वर्ष एक प्रकार से अभी दरवाजे पर दस्तक दे ही रहे हैं। 75 वर्ष का पड़ाव